నీ పాటికి నువ్వే డెసిజన్స్ తీసుకునేంత పెద్దదాన్ని అయిపోయావా అని అమర్ అరుస్తూ ఉంటే, సారీ డాడ్ అని అమ్మో చెప్తూ ఉంటుంది. గో అండ్ గెట్ రెడీ అని అమర్ చెప్పగానే, అది కాదు డాడ్ అని అమ్ము చెప్తున్నా కూడా లగేజ్ సర్దుకోమని చెప్పాను కదా అని అమర్ అరవడంతో ఇక అమ్ము ఏడుస్తూ పైకి వెళ్తుంది. అదేంటి చందా, ఆ లెటర్ లో ఏముందో అమర్ చెప్పకుండా ఆ పిల్లని లగేజ్ సర్దుకోమని చెప్తున్నాడు, ఏమై ఉంటుంది అని మనోహరి అంటే, ఇది పరువు తక్కువ విషయమేమో మనోహరి, ఎవరికి నిజం తెలియకూడదని ఇలా దూరంగా పంపించేస్తున్నాడేమో అని, ఇది చాలా పెద్ద విషయమే అయి ఉంటుంది అని చందా చెప్తూ ఉంటుంది. బాగి బట్టలు సర్దుతూ ఉంటుంది. మిస్ అమ్మో, ఇందులో నా తప్పేముందని, డాడ్ నన్ను ఎందుకు పంపిస్తున్నాడు, నాకు వెళ్ళడం ఇష్టం లేదు అని అమ్మో చెప్తూ ఉంటే, చూడమ్మో, ఒకసారి మీ డాడ్ నిర్ణయం తీసుకున్న తర్వాత కాదని చెప్పలేమన్న విషయం నీకు కూడా తెలుసు కదా, నేను నిదానంగా సర్ది చెప్దాం అనుకునే లోపే ఇలా జరిగిపోయింది అని బాగి బాధపడుతూ ఉంటే అమ్ము చాలా ఏడుస్తూ ఉంటుంది. ఆ లెటర్ లో ఏముందో నువ్వు చూసావా అంజు అని ఆనంద్ ఆకాష్ అడుగుతూ ఉంటే, లేదు, నేను చూసే లోపే అమ్ము లాక్కునింది అని అంజు చెప్తుంది. పోనీ సార్ని నేను అడగనా అని విజయం అనడంతో, వద్దు వద్దు, డాడీ ఇప్పటికే చాలా కోపంగా ఉన్నాడు అని అంజు చెప్తుంది. అసలు ఆ లెటర్ లో ఏముందో ఎలా తెలుసుకోవడం చెంబా అని మనోహరి అంటే, నువ్వు అడిగినా అమరేంద్ర చెప్పడం లేదు కదా అని చెంబా అంటుంది. అప్పుడే రాథోడ్ వచ్చి, సార్ ఢిల్లీకి 2 ఫ్లైట్ టికెట్లు బుక్ చేశాను, ఇదిగోండి సార్ అని పేపర్స్ ఇస్తాడు. ఢిల్లీకి 2 ఫ్లైట్ టికెట్స్ అంట చెంబా అని మనోహరి అంటే, నేను చెప్పాను కదా, ఆ పిల్ల ఏదో పెద్ద తప్పే చేసినట్లయింది, అందుకే రాష్ట్రాలే దాటించేస్తున్నాడు అని చెంబా చెప్తుంది. రాథోడ్ రెడీ అయి ఉంటే తనని కిందకి తీసుకురా అని అమర్ చెప్తాడు. ఇంకా మిస్సమ్మ, సార్ కిందకి రమ్మని చెప్తున్నాడని రాథోడ్ రావడంతో, అమ్ము చాలా బాధపడుతోంది రాథోడ్ అని, వెళ్ళడం అసలు ఇష్టం లేదు అని బాగి చెప్తూ ఉంటుంది. అవును మిస్సమ్మ, నేను కూడా ఏమి చేయలేని పరిస్థితి అని రాథోడ్ బాధపడుతూ ఉంటాడు. మనం ఆయనకి సర్ది చెప్దాం అనుకునే లోపలే మనోహరి ఇలా చేసేసింది అని బాగి అంటే, అవును మిస్సమ్మ, అంతా మనోహరి చెంబాలే ఇలా చేశారు అని రాథోడ్ చెప్తాడు. ఆ మనోహరికి ఈ రోజు ఇంత జరిగినా కూడా అసలు బుద్ధే రావడం లేదు, అమ్ముపై వాళ్ళు కక్ష కట్టారు అని చెప్తూ ఉంటుంది. అబ్బా, నా వల్ల కావడం లేదు అని మనోహరి రగిలిపోతూ టెన్షన్ పడుతూ ఉంటుంది. ఈ లోపల అమర్కి ఏదో ఫోన్ రావడంతో, సిగ్నల్ సరిగ్గా వినిపించట్లేదు, ఆగండి అని బయటకు వచ్చి ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. అమరేంద్ర బయటే నిలబడి ఫోన్ మాట్లాడుతున్నాడు. ఆ లెటర్ లో ఏముందో చూడు మనోహరి, చూడు అని చెంబా చెప్పడంతో మనోహరి టేబుల్ పై ఉన్న లెటర్ తీసుకుని పక్కకు వస్తుంది. ఓపెన్ చేసి చదువుతూ ఉంటుంది. ఏముందో చెప్పు మనోహరి, ఎందుకలా చూస్తున్నావు అని చెంబా అడుగుతూ ఉంటే, నీ శార్థం నీ కింద కూడా ఉంది అని మనోహరి చెప్తూ ఉంటుంది. ఎందుకు మనోహరి అలా తిడుతున్నావు, ముందు ఏముందో చెప్పు, నన్ను టెన్షన్ పెట్టకు అని చెంబా అంటే, అనవసరంగా ఇంత హైప్ ఇచ్చి చాలా టెన్షన్ పెట్టేశావు, ఇందులో ఏమీ లేదు, అమర్ అమ్ము కోసం ఢిల్లీ కాలేజ్ లో అప్లై చేశాడు, సీట్ వచ్చింది అని కాలేజ్ వాళ్ళు ఇలా లెటర్ పంపించారు అంతే అని మనోహరి చెప్తుంది. అంతేనా, మరి అమ్ము ఎందుకు అంతలా కంగారు పడింది, బాగి ఎందుకు దాచిపెట్టింది అని చెంబా అడుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఆ పిల్లకి ఇక్కడ ఉన్న వాళ్ళని అందరినీ వదిలేసి దూరంగా వెళ్ళడం, అక్కడికి వెళ్ళి చదువుకోవడం ఇష్టం లేదు, దానికి బాగి కూడా సపోర్ట్ చేసి ఏదో ఒకటి నచ్చ చెప్దామని ట్రై చేసింది అని మనోహరి అంటే, ఓ సింటేనా, నేను అనవసరంగా అమ్ముని చాలా నెగిటివ్ గా ఆలోచించి తప్పుగా అర్థం చేసుకున్నాను అని చెంబా అంటే, నువ్వు ఎప్పుడూ అంతే నెగిటివ్ గా ఆలోచించి అందరినీ నాశనం చేస్తూ ఉంటావు అని మనోహరి తిరుగుతూ ఉంటుంది. ఓ పెద్ద నువ్వు పాజిటివిటీ, మరి నీలో నెగిటివిటీ అసలు లేదు కదా, నన్ను ఇలా ఆడిపోసుకుంటున్నావు అని చెంబా అంటే, మనలో మనకు గొడవలేందుకు, ఒక వికెట్ అయితే డౌన్ అయిపోయింది, ఇలాగే ఆనంద్ ఆకాష్లను కూడా దూరంగా పంపించేస్తే సరిపోతుంది అని మనోహరి అంటే, మరి బాగిని కూతుర్ని ఏం చేస్తావు అని చెంబా అడుగుతుంది. నన్ను అమర్ని కలిపిన తర్వాత బాగి తన కూతుర్ని తీసుకుని ఎలాగో దూరంగా వెళ్ళిపోతుంది కదా అని మనోహరి అంటే, నువ్వు ఇంకా అదే ఫీల్ అవుతూ ఆలోచిస్తున్నావా, బాగి తన తాళి నిలబెట్టుకోవడం కోసం వచ్చింది అని చెంబా అంటుంది. బీ పాజిటివ్, ఎప్పుడు కూడా నెగిటివ్ గానే ఆలోచిస్తూ ఉంటే ఎలా అని మనోహరి తిరుగుతూ ఉంటుంది. అమ్ము ఇంకా ఎంతసేపు రా, త్వరగా ఫ్లైట్ కి టైం అవుతుంది అని మనోహరి కేకలు పెడుతూ ఉంటుంది. చూసావా రాథోడ్, ఆ మనోహరి ఎలా పిలుస్తుందో అమ్ముని, అనవసరంగా ఇరికించేసింది అని బాధపడుతూ ఉంటుంది. అవును మిస్ అమ్మ, చేసేదేముంది, రండి వెళ్దామని ముగ్గురు కిందికి వస్తారు. డాడ్, అమ్మని ఎందుకు డాడ్ ఢిల్లీకి పంపిస్తున్నారు అని అంజు అడుగుతూ ఉంటే, ఎందుకు తనకి దూరంగా పంపించి పనిష్మెంట్ ఇస్తున్నారు, ఏం చేసింది అని ఆనంద్ ఆకాష్ అడుగుతూ ఉంటారు. అమ్మ అక్కని ఎందుకు పంపిస్తున్నారు సార్ అని భుజం అడుగుతుంది. అమ్ముకి ఢిల్లీ కాలేజ్ లో సీట్ వచ్చింది, పై చదువులు చదవడం కోసం ఢిల్లీ వెళ్తోంది అని అమర్ చెప్తాడు. దాంతో పిల్లలందరూ ఒక్కసారిగా బాధపడుతూ అమ్ముని హక్ చేసుకుంటారు. కంగ్రాట్స్ అమ్ము,
కానీ వి మిస్ యూ అమ్ము అని అంజు చెప్తూ ఉంటే, డాడ్ అమ్ముని ఇక్కడే మంచి కాలేజ్ లో చదివించొచ్చు కదా, మా అందరికి దూరంగా పంపించొద్దు డాడ్ అని ఆనంద్ ఆకాష్ అడుగుతూ ఉంటారు. అవును డాడ్, నాకు కూడా ఆ కాలేజ్ లో చదవాలని లేదు డాడ్, ఇక్కడే చదువుకుంటాను అని అమ్ము ఏడుస్తూ చెప్తూ ఉంటుంది. లేదమ్ము, అలా మాట్లాడుకు, నువ్వు ఆ పెద్ద కాలేజ్ లో చదివితే చాలా మంచి పేరు వస్తుంది, మంచి ఫ్యూచర్ కూడా ఉంటుంది, నాకు మంచి పేరు తీసుకురావాలి అని మనోహరి అంటే, నీకు మంచి పేరు లేదా మనోహరి ఆంటీ అంటే, మనోహరి అన్న పేరు మంచిదే కదా అని రాథోడ్ అంటూ ఉంటే, వీడి పిల్లి చూపులు అని మనోహరి కోపంగా చూస్తూ ఉంటుంది. చూడము, నువ్వు ఢిల్లీ కాలేజ్ లో చదవాల్సినది నీ అమ్మ కోరిక, నువ్వు పుట్టినప్పుడే ఆ కాలేజ్ లో చదివించి మంచి భవిష్యత్తు ఉండేలా చేయాలని మీ అమ్మ నాతో చెప్పింది, వెళ్ళి మీ అమ్మ ఫోటోకి దండం పెట్టుకో అని అమర్ చెప్తూ ఉంటాడు. దాంతో అమ్ము ఫోటోకి దండం పెట్టుకుంటూ ఉంటే, అప్పుడే బుజ్జమ్మ ఆరులా అక్కడికి వచ్చి అమ్ము అని పిలుస్తూ ఉంటుంది. మా అందరికి దూరంగా వెళ్ళిపోతున్నానని బాధపడకు, బాగా చదువు, మా అందరికి బాగా మంచి పేరు తీసుకురావాలి, నీ మీద డాడ్ పెట్టుకున్న నమ్మకాన్ని బొమ్మ చేయకు సరేనా అని బుజ్జమ్మ ఆరులా మాట్లాడుతూ ఉంటే, అమ్ము ఫోటో వైపు బుజ్జమ్మ వైపు మార్చి మార్చి చూస్తూ సరేనని తల ఊపుతూ ఉంటుంది. బుజ్జమ్మ మాట్లాడుతూ ఉంటే, మా అక్క మాట్లాడినట్లే ఉంది కదా రాథోడ్ అని బాగి అంటే, మరి బుజ్జమ్మ సాక్షాత్తు మా మేడమే కదా అని రాథోడ్ కూడా చాలా సంతోషంగా చెప్తూ ఉంటాడు. బుజ్జమ్మ మాట్లాడుతూ ఉంటే, ఆరు మాట్లాడినట్లే ఉందేంటి, ఆరు ఉంటే ఇలాగే మాట్లాడేదేమోనని అమర్ అనుకుంటూ ఉంటాడు. సంతోషంగా వెళ్ళు, రోజు నీతో ఫోన్లో మాట్లాడుతూ ఉంటాము అని, నీకేం భయం లేదు, నీకు మేమంతా ఉన్నామని ఆరు ధైర్యం చెప్తూ ఉంటుంది. అదేంటి మనోహరి, ఆ పిల్ల అంత పెద్ద ఆరిందలా మాట్లాడుతోంది అని చెంబ అంటే, అది ఆరింద కాదు, మళ్ళీ పుట్టిన అరుంధతి, పై చదువులు చదవడానికి వెళ్తున్న కూతురికి సెడ్నాఫ్ ఇస్తుంది అని మనోహరి చెప్తుంది. ఇంకా అమ్మ అయితే ఒక్కసారిగా బుజ్జమ్మ అంటూ హక్ చేసుకొని థ్యాంక్ యూ అమ్మ అని చెప్తూ ఉంటుంది. ఇక బుజ్జమ్మతో పాటు అంజు, ఆనంద్, ఆకాష్ కూడా అందరూ కూడా ఒక పెద్ద హగ్ ఇచ్చి అమ్ము చాలా ఏడుస్తూ బాయ్ బాయ్ అని చెప్తూ ఉంటుంది. చివరిగా బాగి దగ్గరికి వచ్చి బాయ్ మిస్ అమ్మ అని చెప్తూ ఉంటే, చూడు నువ్వు బాగా చదువుకో, మేమందరం దూరంగా ఉన్నామని నువ్వేమీ బాధపడకు, మేము ఫోన్లో టచ్లో ఉంటాము, నువ్వు చదువు మీద కాన్సన్ట్రేట్ చేయి అని అమ్ముకి కూడా బాగి ఒక పెద్ద హగ్ ఇచ్చి ధైర్యం చెప్తూ ఉంటుంది. ఇక అమ్ము మళ్ళీ ఏడుస్తూ అమర్ దగ్గరికి వచ్చి డాడ్ అని బాధపడుతూ ఉంటే, చూడు నేను నిన్ను డిసిప్లిన్ గా పెంచినా కూడా నువ్వంటే నాకు చాలా ఇష్టం, నిన్ను అంత దూరం పంపించడం నాకు కూడా ఇష్టం లేదు, కానీ మీ అమ్మ కోరికని తీర్చాలి కదా, అందుకే నిన్ను దూరంగా పంపించి చదివించాలనుకుంటున్నాను, అది కూడా ఆ కాలేజ్లో, నువ్వు మీ అమ్మ కోరికని నెరవేర్చాలి, బాగా చదువుకోవాలి, మంచి ర్యాంక్ తెచ్చుకోవాలి అని అమర్ ధైర్యం చెప్తూ పాపని హక్ చేసుకుని మొదలాడుతూ ధైర్యం చెప్తూ ఉంటాడు. ఇదంతా చూస్తూ మనోహరికి ఫ్లైట్ టైం అవుతుంది, ఇక ఇది త్వరగా వెళ్తే బాగుంటుంది, అప్పుడే ఒక వికెట్ కూడా తగ్గిపోతుంది, ఇక నిదానంగా మిగతా వాళ్ళని దూరం చేయొచ్చు, అప్పుడు అమర్ నేను కలిసిపోతే బాగి ఎలాగో పాపం తీసుకొని దూరంగా వెళ్ళిపోతుంది, నాకు ఎవరు కూడా అడ్డురారు, నేను అమర్తో చాలా సంతోషంగా ఉండొచ్చు అని ఆలోచిస్తూ